తో కలిసి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరిశీలించారు. రాయనపల్లి ప్రాజెక్టు దిగువన 2000 ఎకరాల్లో పంట పొలాలకు నీటిని అందిస్తున్నామని అన్నారు. ప్రాజెక్టు సంబంధించిన పుష్పాల వాకుపై నిర్మించిన ధోని పంపింగ్ ఛానల్ నీళ్లు సరఫరా కెనాల్కు పంపింగ్ చేసేది ఈ ధోని అని అన్నారు. ఇక 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతికి దిమ్మెలు ధోని కొట్టుకుపోవడంతో నీళ్లు అందించే వసతి పోయిందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ ధోని పనులను పునరుద్ధరించాలని కోరారు. ఈ దిమ్మెల మీద ఈ దోణె ఉంటుండే, ఈ దిమ్మెలు కొట్టుకపోయిన 8 దిమ్మెలు ఉంటుండే, 8 దిమ్మెలు కొట్టుకపోయినాయి. ఇట్లాంటి దిమ్మెలు ఈ పిల్లర్లు కొట్టుకపోయినాయి. అదేవిధంగా ఈ దోణె కూడా కొట్టుకపోదు. 8 గ్రామాలకు 7 గ్రామాలకు సంబంధించి 2000 ఎకరాల పొలాలకు నీటి సౌకర్యం కలిగించే వసతి పోయింది ఇప్పుడు. కాబట్టి ఆ 2000 ఎకరాలకు నీళ్ళను అందించాలి ఈ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా అంటే కంపల్సరీ దోణె అనేది ఉండాలి. ఇది కన్స్ట్రక్షన్ చేస్తేనే మనము ఈ రైతులందరికీ కూడా నీళ్ళు ఇవ్వగలుగుతాం. కాబట్టి మరి ఇంత విపత్తు వచ్చి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకుంటేనే వాళ్ళకు నీళ్ళు ఇస్తేనే వాళ్ళు పంటలు పండించుకోగలుగుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉండి కూడా మనము చూసుకుంటూ ఉండాలి తప్ప పంటలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఈ దోణె లేకపోతే ఉండదు. కాబట్టి వెంటనే దీన్ని మరి ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి ఈ దోణెను వెంటనే కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.